ఈవీఎంలకు సంబంధించి మా ఫైట్ కొనసాగుతూనే ఉంది. దుర్గా ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి కూడా కోర్టులో కేసులు వైసీపీని వేసిన కేసులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ఈ రోజుకి కూడా మేము అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే, ఒంగోలుకు సంబంధించి 12 బూతులకు సంబంధించి కోర్టులో కేసులు వేసాం. ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయండి అని. నిజంగానే ఎలక్షన్ కమిషన్ మనసులో కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మ్యాచ్ చేయొచ్చు కదా, చేసి చూపించవచ్చు కదా, అందరి డౌట్లు పోతాయి కదా. మా డౌట్లే కాకుండా దేశంలో ఉన్న అందరి డౌట్స్ పోతాయి కదా. వీవీప్యాట్లు, ఈవీఎం నెంబర్స్, వీవీప్యాట్లు 12 బూతులు మేము వేసినాం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. ఈ 12 బూతులలో మాకు డబ్బులు కట్టినాం, మీరు వెరిఫై చేయండి అని అడుగుతున్నాం. మా ముందరనే వెరిఫై చేయండి అని చెప్పి. కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయడంలా? ఎందుకు ఇదే ఈసీ హైకోర్టులో ఎందుకు వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ఇట్లా వెరిఫై చేయమని చెప్పలేదు, మాక్ పోలింగ్ చేయమని మాత్రమే చెప్పింది అని చెప్పి ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వక్రీకరిస్తున్నారు? మాక్ పోల్ చేయడం వల్ల ఏం లాభం? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం, ఏం లాభం? చేయాల్సింది ఏంది? ఈవీఎం నెంబర్లు, వీవీప్యాట్లు లెక్క పెట్టండి, ఈవీఎంతో వీవీప్యాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తేల్చండి. ఇది చేయాల్సింది. ఇది ఎందుకు మీరు చేయడం లేదు? ఇది చేయడం లేదంటేనే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఒక 6 నెలలు దీన్ని ఇట్టే దాటేస్తే ఇంకు పోతుందేమో, వీవీప్యాట్ల మీద ఇంకు పోతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! అసలు వెస్టర్న్ కంట్రీస్ మొత్తం, అసలు 90% of the developed countries, 90% of them, including America, all of them have paper ballots ఈరోజు. 90% of the Western world, 90% of developed countries conduct their elections through the paper, using the paper as a ballot. 90% of them, including America. Developed countries. Democracy annadi, it should not only be prevalent, it should appear to have been prevalent. So it's very important that you uphold the values in democracy. 1919 లో కూడా అరెస్టులు జరగాలని, నిజం వెలుగులోకి రావాలని ఆ 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికంటే వాళ్ళకు వీళ్ళంతకు వీళ్ళు ఇవ్వడము, షెల్ కంపెనీస్ ద్వారా దాన్ని మళ్ళీ తీసుకోవడము, రకరకాలుగా దోపిడీ చేసిన ఈ సొమ్ము రావాలని అందరం ఆశిస్తూ ఉన్నాం. Absolutely not. Absolutely not. Please go. Please see for yourself. Verify for yourself. All these shops. None of these were private then. All of them were government, and government had a very transparent system in place where digital payments were. There was a mission also. SOP. Mission name PO. There were POS machines put in place in every shop. There were POS machines put in place. Anybody could make payments anywhere. You want to give 100 rupees in the form. You want to give 100 rupees in the form of a POS. You can give. If you do not want to give in the form of POS, if you want to give it in the form of cash, you're always welcome to do so. That was always the modus operandi. More than anything else, the first and the foremost thing one should always keep in mind, it is government what is running it. Even now we're asking one simple question. When government is running anything, there is transparency. Because it is government, it is not private operators. But whereas now, what you said is now going to be reality. Now everything is private. And everything is తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడుపుతా ఉన్న వ్యవస్థ. ఇప్పుడు now you ask these questions. కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్న, మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు, నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5.
సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5, వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా గాడిద గుడ్డు వచ్చింది. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైక్ ఉన్నదని నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి, గ్రామ పంచాయతీ ఎన్నికలకి, రాహుల్ గాంధీ నీకు ఊర్లు తెలివై కదా, ఊర్లు కూడా తెలుసుకో. గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. పార్లమెంట్ కంటే, అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు, తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు. అందుకని ఉద్యోగం రీత్యా, చదువు రీత్యా, రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు. నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు, ఈ దేశ చరిత్ర అసలు తెలియదు, నీకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, గరీబోడి కష్టం తెలియదు. కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. ఇంకా నయం రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసి ఉంటే మైనస్ సీట్లు ఏమన్నా ఉంటే అవి కూడా వస్తుంటుండేనేమో. చేసిండ ఢిల్లీలో కూడా, అందుకనే గాడిద గుడ్డు ఇచ్చినట్టున్నారు. మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడిద గుడ్డు ఇచ్చి పంపించినారు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇది జరగకుండా చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడతలేడు టీఆర్ఎస్ మీద. వాళ్ళ నాయననే చెప్పిండు 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు, సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుడ్డే వస్తుంది. ఈడ చదువుకున్నోడు ఎవడు టీఆర్ఎస్కి ఓటేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్నా? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. 2 రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థలలో కనబడుతుంది, ఏం కనబడదు. టీఆర్ఎస్ అనేది కనుమరుగవడం ఖాయం. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే దీనస్థితికి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దెర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టీఆర్ఎస్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.